2018 వరకు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి సంకనెక్కి కురికారు. 2018లో సంకలో దిగి మళ్ళీ కిందకొచ్చి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి దేశానికి పట్టినటువంటి చీడ అని చెప్పి ఆ నోటితోనే మాట్లాడారు. సరే, అధికార మార్పిడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈయన అదే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారం చేపట్టారు. నరేంద్ర మోడీ గారు తాను శంకుస్థాపన చేసినటువంటి అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలు ఆట ఆడుతూ ఉంటే, ఒక ముక్క విశాఖపట్నంలో, ఒక ముక్క అమరావతిలో, మరొక ముక్క రాయలసీమలో ఉంటుందని చెప్పి 3 ముక్కలు ఆట ఆడుతూ ఉంటే, ఆ ఆటలో నరేంద్ర మోడీ గారు 146 కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఉండి మీ చేతులపైన శంకుస్థాపన జరిగినటువంటి అమరావతిని 3 ముక్కలు ఆట ఆడుతూ ఉంటే ఏం చేశారు బీజేపీ వాళ్ళు? మీరు కూడా ఆటోలో భాగస్వాములయ్యారు. ఇప్పుడు మళ్ళా తగదురమ్మా అని చెప్పి చంద్రబాబు నాయుడికైనా సిగ్గు ఉండాలి, లేదా వచ్చే ప్రధానమంత్రికైనా కూడా సిగ్గు ఉండాలి. అరే, నేనే కదా 2015లో శంకుస్థాపన చేసింది, మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి రెండోసారి శంకుస్థాపన చేస్తే జనం నవ్విపోదురుగా అనేటువంటి సిగ్గు కూడా లేకుండా ప్రకటించిపోయారు. ఓకే, వచ్చారు, భారత ప్రధానమంత్రి హోదాలో వచ్చారు, రాష్ట్రం వెనుకబాటుతనానికి గురైంది, ఆయన హితోధికంగా సహకారం అందిస్తామని చెప్పారు. మేము అడుగుతూ ఉన్నాం, అమరావతి నిర్మాణానికి మీరు 15,000 కోట్ల రూపాయలు మేము డబ్బులు ఇచ్చామని చెప్పి ప్రకటించారు. మీరు ఇచ్చినటువంటి డబ్బులు అప్పుగా ఇప్పించారా, లేకపోతే గ్రాంట్గా ఇప్పించారా, లేదు కేంద్ర బడ్జెట్ తోటి ఉచితంగా ఇచ్చారా? అప్పుగా ఇప్పించారు. అప్పుగా ఇప్పించారంటే తిరిగి ఆ డబ్బులు మళ్ళీ ప్రజానికం పైన పడతాయి. కానీ ఆ అమరావతి కేంద్రంగా ప్రధానమంత్రి గారు వస్తే ప్రధానమంత్రి గారిని ఎవరైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన అడుగుతారు. అలా అడగకుండా కేవలం ఒకరినొకరు పొగుడుకోవడానికే మీరు సరిపోయింది. ఇంతకుముందు వచ్చినప్పుడేమో గంగానదిలో ఉన్నటువంటి మురికి నీళ్లు ఒక చెంబడి తీసుకొని వచ్చారు. అక్కడ 544 మంది పార్లమెంటు సభ్యులు ఉంటే మెజారిటీ పార్లమెంటు సభ్యులు అవినీతిలో మట్టిని పట్టేటువంటి వాళ్ళ యొక్క అక్కడ నడిచినటువంటి పార్లమెంట్ దగ్గర మట్టి తీసుకొని వచ్చి ఇక్కడ చల్లిపోయారు. ఇప్పుడు వచ్చిన తర్వాతనైనా కనీసం ఏమైనా అడిగావా అంటే ఏమి అడగలేదు. పోనీ ఉత్తరాంధ్రలో విజయనగరం వేదికగా కూర్చొని మేము అడుగుతూ ఉన్నాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల కాలంగా ఒరిస్సాకు ఈ యొక్క ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి జంజావతి నది సమస్య ఉంది, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం ఉంది. కనీసం అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది, ఇక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది. మరి మీ 2 ప్రభుత్వాలు ఇలాంటి సమస్య పైన కదా మాట్లాడాల్సింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అది కదా చెప్పాల్సింది.